హలో అందరికీ ఈరోజు వచ్చేసి మా పిల్లలకి స్పెషల్గా చేస్తున్నానండి. వాళ్ళకి తెలియదు. ఈరోజు సోయా మీల్ మేకర్ బిర్యానీ ఎగ్ ఫ్రై అండి. అదిరిపోయే కాంబో. ఇలాగా నెయ్యి, ఆయిల్, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి, క్యారెట్, రాడిష్, టమాటోస్, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలాగా చక్కగా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలానే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసేసుకున్నాను. బాగా మిక్స్ చేసేసుకోవాలి. 2 స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేసేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. మనం ఉడికించుకున్న సోయా మీల్ మేకర్ కూడా వేసేసుకోవాలి. ఉడికించుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసేసుకోండి. అలానే ఇప్పుడు కారం కూడా 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. రైస్ వచ్చేసి నేను 6 గ్లాసులు తీసేసుకున్నాను. వాటర్ కూడా వచ్చేసి నేను ఇప్పుడు 10 తీసేసుకుంటున్నాను. మనకి పొడిలాడుతూ రావాలి కాబట్టి అలా తీసుకోవాలి. ఇది ఆవిరి అంతా బయటికి వెళ్దండి, లోపలే మంచిగా కుకింగ్ అయిపోతుంది. అందుకని పొడిలాడుతూ ఉండాలంటే తక్కువ పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బండిలో ఆయిల్ వేసేసుకొని ఎగ్స్ ఉడికించుకునేవి తీసుకొని ఇలా హోల్స్లో పెట్టేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి. చక్కగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగుంటుందో ఇలా చేసుకోండి మీరు కూడాను. ఫ్రై ఇలాగా చక్కగా చేసుకొని తినచ్చు. సాల్ట్, పసుపు ఇలా యాడ్ చేసేసుకొని అలా షేక్ చేసుకోవాలి. గరిటతో తిప్పామంటే మొత్తం అది ఇరిగిపోతుంది. ఇప్పుడు పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్స్, అలా పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. అసలు ఇది అన్నంతో అదిరిపోయే కాంబినేషన్ అండి. ఇది సోయా బిర్యానీ ఎగ్ ఫ్రై సింపుల్గా చేస్తే ఇంత రుచిగా ఉంటుంది. చూసారా, ఎగ్స్ అలాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనము ఆనియన్స్ కూడా వేగినాక ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు కారం యాడ్ చేసేసుకోవాలి 1 టేబుల్ స్పూను. సాల్ట్ కూడా వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఉడికింది చూస్తున్నాము. ఆగిపోయింది. చూసారా, మన సోయా మీల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లో తీసేసుకుందాము. చక్కగా వేడివేడిగా పిల్లలకి ఇలా బాక్స్లో పెట్టేసేయచ్చు. మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సింపుల్ టేస్టీ హోమ్ మేడ్ రెసిపీల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. సోయా బిర్యానీ ఎగ్ ఫ్రై కాంబో మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందా? తప్పకుండా ట్రై చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.